రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. విశాఖ అతిమేత్రాసనంలో భక్తియుతంగా జరిగిన పునీత అంతోనివారి పండుగ. గుంటూరు మేత్రాసనంలో ఘనంగా జరిగిన పునీత అంతోనివారి పండుగ. హైదరాబాద్ అతిమేత్రాసనంలో ఘనంగా జరిగిన పునీత పాదువాపురి అంతోనివారి పండుగ. ఫిరంగిపురంలో ఘనంగా జరిగిన కుటుంబ ఆశీర్వాద మహోత్సవం. పిడుగురాళ్లలో ఘనంగా జరిగిన యేసు తిరుహృదయ దేవాలయ ప్రతిష్టోత్సవం. వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం అతిమేత్రాసనంలో జూన్ 13, 2025న పునీత అంతోనివారి పండుగ ఘనంగా జరిగింది. విశాఖ అగ్రమేత్రాసన పీఠకాపరి మహాపూజ్య ఉడుమల బాలాగారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నేను కూడా ఆఫ్రికా వెళ్ళి క్రీస్తు కోసం రక్తం చింది మరణించాలి అని పలికి అంతోనివారు మరణించటానికి, మనమందరము ఇంకా ఎక్కువ కాలం జీవించటానికి ఆశిస్తాము. కానీ నేను కూడా ప్రభు కోసం మొరాక్కో దేశంలో 5 బ్రదర్లు, ఫ్రాన్సిస్ సభ బ్రదర్లు రక్తం చింది క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చి వారి అవశేషాలు పోర్చుగల్ వచ్చినప్పుడు అంతోనివారు ఈ విధముగా నేను ప్రభువు కోసం, నేను కూడా మనందరికీ క్రీస్తునాథుని ఎందుకు ప్రియులారా, ముందుగా మీ అందరికీ భక్త అంతోనివారి మహా ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తున్నాను. మహాపూజ్య ఉడుమల బాలాగారు పునీత అంతోని గారి విశిష్టతను, గొప్పతనాన్ని గురించి విశ్వాసులకు తన సందేశంలో వివరించారు. మన అత్యంత ప్రియమైన పునీతుడు అంతోనివారు, పాదువాపురి అంతోనివారి జీవితంలో 100కి 100 స్పష్టమవుతుంది. క్రీస్తు చెప్పింది ఈయన జీవితంలో మనకు కనులకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంత గొప్ప పండుగ నాడు మనమందరము క్రీస్తునాథుని ఎందుకు ప్రియులారా, ఈరోజు పని రోజు కూడా వర్కింగ్ డే అయినప్పటికీ మీరు ఇంత ప్రేమతో వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మరి ఒకసారి, టెలివిజన్ ఈ కాలంలో వచ్చింది, అంతోని వారి కాలంలో టెలివిజన్ లేదు. కానీ అంతోని వారే ఒక టెలివిజన్. అంతోని వారి బోధే మనం టెలివిజన్ చూస్తే ఎట్లా అర్థమయ్యేది. ఈ సందర్భంగా ప్రథమ దివ్య సప్రసాదం స్వీకరిస్తున్న చిన్నారులకు పీఠాధిపతుల వారు సాంఘ్యాన్ని అందించారు.
జీవము జీవాహారము నిత్య జీవము నా యొద్దకు వచ్చువాడు ఆకలి గొడడు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెంలోని పునీత అంతోనివారి దేవాలయంలో జూన్ 15, 2025న పునీత అంతోనివారి మహోత్సవం ఘనంగా జరిగింది. పాదవపురపు పావన చరితుడా పరమ పవిత్రుడా ప్రార్థన పరుడా శ్రీయేసు బాటలో నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము. పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల. గుంటూరు మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య చిన్నాబత్తిన భాగయ్య గారు, గుంటూరు విశ్రాంత పీఠ కాపరి మహాపూజ్య గాలిబాలి గారు మరియు నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి మహాపూజ్య పిల్లి అంతోనిదాస్ గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. దివ్య బలి పూజను ప్రార్థించగను ప్రభు జనమారండి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రీతమ మేత్రాలు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి బిషప్ తండ్రి గారు మరియు సహపీఠాధిపతులు అయినటువంటి పిల్లి అంతోనిదాస్, నెల్లూరు పీఠాధిపతులు మరియు ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జ్యోతిరాజు, వారి సహాయక గురువు, ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, ఈ పుణ్యక్షేత్ర ప్రజలారా, బాలబాలికలారా, యువతి యువకులారా మరియు సంఘ పెద్దలారా, గుడి పెద్దలారా, మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మహాపూజ్య పిల్లి అంతోనిదాస్ గారు అంతోని వారి యొక్క గొప్పతనాన్ని, శక్తిని మరియు విశిష్టతను విశ్వాసులకు చక్కగా వివరించారు. వీటన్నిటికంటే ముఖ్యంగా అంతోని వారు మన నుండి కోరుకునేది, నా ప్రేమ భక్తుడా, నీవు రక్షింపబడాలి, నీవు ప్రభువులో ఏకం కావాలి, నీవు పరలోకం చేరుకోవాలి, అందుకొరకు నేను ఇక్కడ మీకు సిద్ధంగా ఉన్నాను, ఆత్మరక్షణ కొరకు ప్రార్థించండి అని మనందరినీ కూడా ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు అంతోని వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అంతోని వారు విశ్వాసములో విజయం సాధించి పరలోకానికి చేరుకొని తన యొక్క అద్భుత శక్తి ద్వారా మానవాళిని పరలోకానికి
నిరంతరం శ్రమించే అంతోని వారు మన నాగరంపాలెం పుణ్యక్షేత్ర పాలకులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆత్మ రక్షణ కొరకై మనము ప్రయాసపడాలంటే అంతోని వారి యొక్క జీవితాన్ని మనము మన జీవితానికి అన్వయించుకోవాలి. అలా అన్వయించుకోవాలంటే అంతోని వారి ప్రధాన సుగుణమైనటువంటి వినయమును మనము అలవర్చుకోవాలి. అటువంటి వినయం అనే వస్త్రాన్ని ధరించి మనము విశ్వాసములో అడుగులు వేసినప్పుడు మనము కూడా ఆయన వలె ఆ మహిమ జీవితానికి చేరుకోగలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వినయం అనే ఆ సుగుణం గురించి మనం ధ్యానించుకుందాం. అంతోని వారిని ఇంత గొప్ప ప్రసిద్ధమైన పునీతంగా మార్చినటువంటి ఆ యొక్క వినయమైన సుగుణం గురించి మనము ఆలోచించుకుందాం, దాని గురించి ధ్యానించుకుందాము. వినయము గురించి మనము ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు మనకు 3 విషయాలు బోధపడుతూ ఉంటాయి. మొదటిది, వినయము ఒక అమరలోక అనుగ్రహము, ఒక అమరలోక అనుగ్రహం. రెండవది, వినయము అంతోని వారి అలంకరణము. మూడవది, వినయము అందరికీ ఒక విశ్వాస ఆభరణము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలను కూడా మనం ధ్యానించుకున్నప్పుడు అంతోని వారి యొక్క వినయం అనేటువంటి లక్షణములోని ఆ మాధుర్యాన్ని మనము కూడా చవి చూడగలము. పూజ అనంతరం పీఠాధిపతులకు సన్మాన కార్యక్రమం జరిగింది. అనంతరం విచారణ గురువులు పండుగను సఫలీకృతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సహాయపడినటువంటి లైటింగ్ వాళ్ళు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా పాటల బృందం ఎంతో చక్కగా ఫాదర్ గురుశ్రీ ఉన్నం కిరణ్ గారి ఆధ్వర్యంలో చక్కని గాయక బృందం పాటలు పాడి ఉన్నారు. వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ అగ్రమిత్రాసనం మెట్టుగూడ విచారణలో జూన్ 13, 2025న పునీత అంతోని వారి పండుగ ఘనంగా జరిగింది. నిత్యయాజకుడు మన ప్రభు యేసుని మనసారా కీర్తించ తరలిరారే. దైవజనమా ఓ ప్రియ సంగమా వినోల స్తుతింప తరలిరారే. దైవజనమా ఓ ప్రియ సంగమా వినోల స్తుతించ తరలిరారే. అంతోని వారి వేడుకకు ప్రియ సంగమా తరలిరండి. అంతోని వారి వేడుకకు ప్రియ సంగమా తరలిరండి. దైవజనమా రారండి. వినోల స్తుతింప తరలిరారే. దైవజనమా ఓ ప్రియ సంగమా వినోల స్తుతింప తరలిరారే.
ఈ పండుగ దివ్య బలిపూజకు హైదరాబాద్ అతిమేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలిపూజను సమర్పించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులారా, మఠవాసులారా, గురు విద్యార్థులు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మరీ ప్రత్యేకించి పాదువాపురి పునీత అంతోని వారి భక్తులారా, ఈరోజు విశ్వవ్యాప్తంగా ఈ గొప్ప పునీతుని యొక్క మహోత్సవాన్ని పలు చోట్ల పలు పుణ్యక్షేత్రాల్లో ఘనంగా కొనియాడుతూ ఉన్నారు. ఇంత ఘనంగా ఆ పునీతుని పండుగను కొనియాడుతున్నారు అని అంటే ఆయనలో ఉన్నటువంటి ఎన్నో సుగుణాలు. మహాపూజ్య కార్డినల్ అంతోని గారు విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు. పాదువాపురి అంతోని వారి విశిష్టతను ఆయన విశ్వాసులకు వివరించారు. ఉనికిని, దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి కరుణ, దయను ప్రజలు పొందాలి అన్నటువంటిది ఎప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు అన్న విషయం మనకు అర్థమవుతోంది. దృఢమైనటువంటి విశ్వాసముతో, అంకిత భావముతో, మొక్కవోని విశ్వాసముతో తన జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుటకు ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. ఈ పునీతుడు అలుపెరగని శ్రామికుడు అన్నది తన జీవితం ద్వారా మనకు తెలిసి వస్తుంది. పేదలు, నిర్భాగ్యులు ఎంతోమందిని ఆయన హక్కున చేర్చుకున్నారు, ఆదరించారు, ప్రేమించారు. తగినటువంటి సహాయాన్ని వారికి ఎల్లప్పుడూ కూడా చేస్తూ వచ్చారు. పేదరికంలో మ్రగ్గిపోతున్న ప్రజల ముఖాలలో యేసు ప్రభు యొక్క ముఖార విందాన్ని దర్శించుకున్నాడు. అంతటి గొప్ప మనసుతో వారి ఎడల ఆప్యాయతను, ఆదరాభిమానాలను వారి ఎడల చూపించగలిగాడు. ఇది ఆ పునీతునికి ఎంతో సంతోషంగాను సంతృప్తిగాను ఆయనకు అనిపించేది. మనకందరికీ తెలుసు, పాదువాపురి పునీత అంతోని వారు అని అంటే పోగొట్టుకున్న వస్తువులు మనకు తిరిగి లభిస్తాయి అని. ఎప్పుడు పోయినా కూడా పోగొట్టుకున్న వస్తువులు తప్పకుండా తిరిగి లభిస్తాయి. పునీత అంతోని వారిని మనము ప్రార్థించినప్పుడు, భక్తితో మన మనసులో తలంచుకున్నప్పుడు ఏ వస్తువు పోగొట్టుకున్నా అది. గాయక బృందం మధురమైన గీతాలతో విశ్వాసులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ పండుగలో పాల్గొని పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనకై వేడుకున్నారు. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. మనం ఈనాడు కొనియాడే పునీతుల మహిమ, ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శం మిమ్మును, మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణలో బాలయేసు దేవాలయం నందు జూన్ 17, 2025న కుటుంబ ఆశీర్వాద మహోత్సవం ఘనంగా జరిగింది.
గుంటూరు మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య చిన్నాబత్తిని భాగయ్య గారు ప్రధాన అర్చకులుగా ఇతర గురువులతో కలిసి మహోత్సవ దివ్య బలి పూజను సమర్పించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఇంటింటా ఆశీర్వాదం అను గృహ సందర్శన పరిచర్యలో భాగంగా 1800 కుటుంబాల సందర్శన ముగింపుకు మరియు 70 జంటల వివాహ సవరణకు నిదర్శనంగా ఈ మహోత్సవాలను గుంటూరు మేత్రాసనం నిర్వహించింది. మహాపూజ్య చిన్నాబత్తిని భాగయ్య గారు పవిత్రమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. సారా did not understand God's plan. సారా, ఇదిగో నీకు మరొక సంవత్సరం వచ్చే వరకు నీవు ఒక కుమారుని కంటావని అన్నప్పుడు ఆ యొక్క ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సారా సాటుగా విని నవ్వుతూ ఉన్నాడు. ఆమె దేవుని ప్రణాళిక అర్థం కాదు. అబ్రహామును సందర్శించడానికి వచ్చినటువంటి దేవుడు వాళ్ళకి ఆశీర్వదిస్తాడు, ఒక కుమారుని ప్రసాదిస్తాడు. కుమారుడు కలిగినప్పుడు అప్పుడు దేవుడి యొక్క ప్రణాళికను సారా గుర్తించి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాము, సారా మరియు ఈసాకు మరియు రెబెక్కా మంచి కుటుంబాలు. ఎల్కానా హన్న మరియు దావీదు మరియు బెత్షెబ మరియు యోసేపు గారు, మరియా యోసేపులు వాళ్ళు ఏ విధముగా జీవించారు అన్నటువంటి దానిని వాళ్ళ మధ్యలో ఉంచుకోవాలి. దేవుడు ఏ విధముగా వాళ్ళని దీవించాడు, ఆశీర్వదించాడు. అనంతరం పీఠాధిపతుల వారు 70 జంటలతో ప్రమాణాలు చేపించి వివాహ సవరణ సాంగ్యాన్ని నిర్వహించారు. నేను భర్త పేరు, ఆయన పేరు చెప్పుకొని, నిన్ను భర్తగా చేకొనుచున్నాను, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. చివరగా
విచారణ గురువులు మహోత్సవం విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. అలానే ఈనాడు ఈ దివ్య బలి పూజకు లైట్ అండ్ సౌండ్ అరేంజ్ చేసినటువంటి కోటి వారి బృందానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలానే దివ్య బలి పూజలో పాల్గొని ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలుపుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉన్నట్లయితే దయచేసి సహృదయంతో మన్నించగలరని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. గుంటూరు మేత్రాసనం పిడుగురాల విచారణలో జూన్ 14, 2025న యేసు తిరుహృదయ దేవాలయ ప్రతిష్టోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఏదేనులో మోడు వారిన దివ్య వృక్షము క్రీస్తేసుని బలియాగముతో చిగురించెను, జీవమిచ్చెను, ఉత్థానమిచ్చెను, ఆనందమే పరమానందమే, జీవమిచ్చెను, ఉత్థానమిచ్చెను, ఆనందమే పరమానందమే. ఆహ్వానం ప్రియజనమా, ఆహ్వానం ప్రభుజనమా, ఆహ్వానం ప్రియజనమా, ఆహ్వానం ప్రభుజనమా. ఏకత్రిత్వ దేవదేవుని సంగమం వివిని భువిని కలిపే. ఈ ప్రతిష్టోత్సవ కార్యక్రమానికి గుంటూరు మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య చిన్నాబత్తిని భాగయ్య గారు, నెల్లూరు మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య ఎండి ప్రకాశం గారు, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠ కాపరి మహాపూజ్య గాలిబాలి గారు, నల్గొండ మేత్రాసన విశ్రాంత పీఠ కాపరి మహాపూజ్య గోవింద జోజి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహాపూజ్య చిన్నాబత్తిని భాగయ్య గారు నూతన దేవాలయాన్ని ప్రారంభించి ఆశీర్వదించారు. రిబ్బను కత్తిరించి నూతన దేవాలయమును ఆవిష్కరించెదరు. 3 సార్లు తమ దండముతో మోది ఆలయ ప్రధాన ద్వారమును తెరచెదరు. అందరూ చప్పట్లు కొడుతూ మన సంతోషమును వెల్లడించేదారు. మహాపూజ్య ఎండి ప్రకాశం గారు పవిత్రమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. నేను ఈ మందిరమును ఎన్నుకొని దీనిని పవిత్రపరచితిని, ఇచ్చట నాకు ఎల్లకాలము పూజలు జరగవలననే నా కోరిక. నేను కలకాలము ఈ మందిరమును ఆదరాభిమానములతో పరిమార్శించుచుందును, సంరక్షించుచుందును అని ప్రభువు అలనాడు సొలొమోనుకు చేసిన వాగ్దానం ఈనాడు మనం ఎంతో భక్తి విశ్వాసములతో దేవుని మహిమ కోసం ప్రతిష్ఠించుకున్న ఈ ఆలయం పట్ల కూడా ఈనాడు ప్రభువు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభు తన ఆలయం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం సువిశేషంలో విని ఉన్నాం. ఈ వచనాన్ని 69వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. విచారణ విశ్వాసులు విచ్చేసిన పీఠాధిపతులను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. విచారణ గురువులు గురుశ్రీ పెదకొట్ల జోజి గారు పూలమాలతో తండ్రి గారిని సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించుదాం.
గట్టిగా చప్పట్లు పడుతూ వారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. చివరగా విచారణ గురువులు గురుశ్రీ పెదకోట్ల జోజప్ప గారు దేవాలయ నిర్మాణంలో సహకరించిన వారికి, ప్రతిష్టోత్సవానికి విచ్చేసిన గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులకు, ప్రతిష్టోత్సవ వేడుకకు సహకరించిన విచారణ పెద్దలకు, యువతకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఈరోజు అద్భుతముగా పాటలు పాడినటువంటి ఫాదర్ ఉన్నం కిరణ్, సోషల్ సర్వీస్ డైరెక్టర్, మరియు మన గుంటూరు జిల్లాలో ఎంతో సేవ చేస్తున్నటువంటి ఫాదర్ గారు, ఫాదర్ ఉన్నం కిరణ్ గారు. ఒకసారి లేచి నిలబడితే మేము ఆనందిస్తాం. ఒకసారి లేచి నిలబడితే ఫాదర్ గారిని చూడండి, మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము ఫాదర్ కిరణ్ ఫాదర్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి అదేవిధంగా నాకు తలలో నాలుగులాగా ఉంటున్నటువంటి మన సెయింట్ ఆన్ సిస్టర్స్ ఆఫ్ పెరంగిపురం ఎంతో సేవ చేస్తూ ఈ డెకరేషన్ అంతా కూడా వాళ్ళు చేసినదే కనుక సుపీరియర్ సిస్టర్ మేరీ పద్మజ గారికి మరియు మిగతా సిస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలను చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాకు ముఖ్యమైనటువంటి భాగం, నాకు గుండెకాయ లాంటి వాళ్ళు ఈ విచారణలో సంఘ పెద్దలు. నేను వచ్చిన కాడి నుంచి నన్ను ఉత్సాహపరుస్తూ ఈ దేవాలయాన్ని పరిపూర్తి చేయటానికి నాకు సహకరించినటువంటి వారు సంఘ పెద్దలందరూ కూడా. అదేవిధంగా గుడి నిర్మాణ దాతలు, గుడి ప్రతిష్ట దాతలకి వందనాలను తెలియజేసుకుంటూ దేవుడు ఈ కార్యం చేసినందుకు శతకోటి వందనాలను చెల్లించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఏషియా తెలుగు. మీ బండి అరవింద్.